మీద వెళ్తుంటే మన కాళ్ళకి ముళ్ళు రప్పలు గుచ్చుకుంటున్నాయని కంప్లైంట్ చేయకుండా మనం చెప్పులు వేసుకోవడం ఎంతో తెలివైన పని. అలాగే మన చుట్టూ ఉండే మనుషులు నెగటివ్గా మాట్లాడుతున్నారు, కంప్లైంట్స్ చేస్తున్నారు అని మనం కంప్లైంట్ చేయకుండా మనం మంచితనాన్నే షీల్డ్గా పెట్టుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. వెల్కమ్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. ఏ టైప్ క్యారెక్టర్ ఇచ్చినా ఈజీగా చేసేయగలుగుతారు. మళ్ళీ ఏ క్యారెక్టర్ చేసినా ఆయన ఇలాగే ఉంటారేమో అని అనిపించేస్తుంటారు. అవార్డ్స్, రివార్డ్స్ ఆయన సినిమా కోసం వెయిట్ చేసేలా చేసుకున్న వన్ అండ్ ఓన్లీ మొనార్క్ ప్రకాష్ రాజ్ గారు ఇవాళటి మన గెస్ట్. ప్లీజ్ వెల్కమ్ ప్రకాష్ రాజ్ గారు. ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉన్నా. ఫెంటాస్టిక్. గుడ్ డే షూటింగ్ లో. ఎస్. మీరు షూటింగ్ లకి ఎప్పుడు లేట్ వెళ్తానంటారు, నాకు మటుకు టైం కి ఆన్ టైం బిఫోర్ టైం వచ్చేసారు. అన్ని ప్లేస్ లో కరెక్ట్ టైం కి వెళ్తాను. అవునా? ఆఫ్టర్ 6 o'clock. ఆఫ్టర్ 6 o'clock అయితే నేను అడగదాం అనుకున్నాను. ఐ గో ఆన్ మై టైం. మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలకు కూడా అలాగేనా? అది ఇంకొంచెం లేట్గా వెళ్తాను. ఆకాశం అంతా తెలుగులో తీసేటప్పుడు, తమిళ్లో తీసేటప్పుడు అలా వెళ్ళలేదని విన్నాను. లేదే. అవునా? ఓ 1 week లేట్ వెళ్ళే. దాని తర్వాత టైంకి వచ్చేసారా? నో బట్ సీరియస్లీ వాట్ ఇస్ దిస్? 100 మంది 100 సార్లు అడిగారు. సో అది లాస్ట్లో దాకా పెట్టుకోకుండా బిగినింగ్లో అది పక్కన పెట్టేసి. ఏం లేదండి, జస్ట్ ది సార్ట్ ఆఫ్ వర్క్, నా అవగాహన, క్యారెక్టర్ తెలుసుకోవడము, ఇవన్నిటికీ నాకన్నీ కొన్ని పర్సనల్ టైం కావాలి. అండ్ మై పర్సనల్ టైమ్ ఇస్ ఇన్ ద మార్నింగ్. ఏదో ఒక ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ షాట్ ఉంది, వేరే దారి లేదు, వీ నీడ్ టు షూట్ ఇన్ ఎర్లీ మార్నింగ్ అంటే నేను వెళ్తాను. అండ్ నేను ఎన్ని గంటలకు? ఒక 9:30, 10ish నేను వచ్చేది. అందరికి తెలిసిన విషయమే. తెలిసే సైన్ చేస్తారు, వెళ్తాను, మళ్ళీ సైన్ చేస్తారు. దట్స్ హౌ ఇట్ ఇస్. మళ్ళీ సైన్ చేస్తారు అండ్ చెప్తారు. దట్ ఈస్ ద వే ఐ యామ్. బట్ ఒక్కసారి అడిగినప్పుడు చెప్పాను, ఒకటి టైమింగ్ సెట్కి రావాలి, లేకపోతే టైమింగ్లో డైలాగ్ చెప్పాలి. ఐ కాంట్ డూ 2 things at a time. సో టైమింగ్లో డైలాగ్ చెప్తాను. నో బట్ ఇస్ దట్ ట్రూ? మీరు తమిళ్లో, కన్నడలో, తెలుగులో మిమ్మల్ని మించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేరు అన్న పేరు సంపాదించుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం మీరు. అది వాళ్ళ ఆపాదన. ఇట్స్ దేర్ అలిగేషన్. దట్ ఈస్ దేర్ అలిగేషన్. బట్ ఇట్స్ నాట్. ఆ అలిగేషన్ రావడం కూడా ఈజీ కాదు. దేర్ హ్యాస్ టు బి సమ్ కైండ్ ఆఫ్ ట్రూత్ బిహైండ్ ఇట్. మీరు అందుకని 24 hours-లో 48 hours ఉన్న వర్క్ తీసుకున్న వల్ల మీకు ఇలా బ్యాలెన్సింగ్ కష్టం అవుతుందా? దేర్ ఆర్ లాట్ ఆఫ్ పర్సనల్ రీజన్స్, దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. నా మీద ఉన్న ప్రెషర్స్ నాకున్నాయి, నేను తప్పకుండా చేయాల్సిన పరిస్థితి నాకున్నాయి. కొన్నిసార్లు లేదండి మీరు ఎప్పుడైనా డేట్ ఇవ్వండి, ముందు సైన్ చేయండి అని చెప్పి సైన్ చేసుకున్న తర్వాత షెడ్యూల్స్ ఇచ్చినప్పుడు రాకుండా పోవడం ఉన్నాయి. కొన్నిసార్లు దెర్ ఆర్ సమ్ షెడ్యూల్స్ విచ్ ఐ గో, బికాస్ నేను ఎప్పుడు ఒక ప్రొడ్యూసర్ని ఇంకో ప్రొడ్యూసర్ డేట్ అడగనివ్వను. I don't have a manager for your kind information in my 17 years of my career. నా డేట్స్ చెప్పే మేనేజర్ నాకు ఇప్పుడు దాకా లేదు. ఐ లిసన్ టు ద స్టోరీస్, నా జీతం నేను మాట్లాడుకుంటాను, నా డేట్స్ నేనే ఇస్తాను. అండ్ సమ్ టైమ్స్ ఇఫ్ ఐ హ్యావ్ టు ఫినిష్ ఇట్, ఐ విల్ ఫినిష్ ఇట్ ఓన్లీ అండ్ కమ్. అండ్ సి, ఒక దిశణ అహంకారం అంటారు. అహంకారం అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఐఎమ్ అ గుడ్ యాక్టర్. ఐ డోంట్ వాంట్ బి మోడెస్ట్ అబౌట్ ఇట్. అండ్ సమ్ టైమ్స్ యుల్ హ్యావ్ టు వెయిట్. నా మిగతా వేరే రాకన్నా మంచి ఆర్టిస్ట్ లేరన్న అహంకారం నాకుంటే, అహంకారం ఫస్ట్ టాలెంట్ని చంపుతుంది, మనిషిని కాదు. నా టాలెంట్ చావట్లేదే. దట్ మీన్స్ ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్. అండ్ ఒక పాయింట్ తర్వాత ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ ఎవ్రీబడి. ఆర్ యూ సెన్సిటివ్, ఎమోషనల్? ఐ యామ్ అ వెరీ ఎమోషనల్ పర్సన్. ఐ యామ్ అ వెరీ వల్నరబుల్ పర్సన్. యూ డోంట్ కమ్ అక్రాస్ అలా తెలీదు, బికాస్ యూ సీ మీ ఓన్లీ ఇన్ మై రోల్స్. 20 కోట్ల జనాభా ఉంటే ఎంతమంది నన్ను తెలుసు? నా పాత్రాల వల్ల నన్ను తెలిసే కానీ ఓన్లీ ఫ్యూ పీపుల్ హు ఆర్ వెరీ క్లోజ్ అండ్ దే నో వాట్ ఐ యామ్. వేర్ ఇస్ దిస్ ఇంటెలిజెన్స్ కమ్ ఫ్రమ్? ఏం చదువుకున్నారు మీరు? జీవితం అండి. ప్రాబబ్లీ నేను చాలా అదృష్టవంతుడిని, ఎందుకంటే నేను బెంగళూరులో థియేటర్ డేస్ చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ ద గ్రేట్ ఆనర్ అండ్ లక్, అదృష్టం, గిరీష్ కార్నాడ్ లాంటి వాళ్ళు, బివి కారంత్ లాంటి వాళ్ళు, అండ్ దెర్ వాజ్ అ గ్రేట్ థియేటర్ మూమెంట్ గోయింగ్ ఆన్ ఇన్ కర్ణాటక. సో నాకు ఐ కుడ్ డూ ఇబ్సన్స్ ప్లే, షేక్స్పియరన్ ప్లేస్, అథాల్ఫీ గాడ్స్ ప్లేస్, అండ్ లాట్ ఆఫ్ థియేటర్ యాక్టివిటీస్. దానివల్ల వచ్చిన గుడ్ రైటర్స్ అండ్
my major asset is my friends throughout my life. They've always been well-read friends who have brought me into it, and I'm open to it. Intelligent friends. Intelligent అనడం కన్నా people who love Well-read. life very passionately and who are very down to earth, and అందువల్ల probably ఒక బాల్యం నుంచి when you're growing as a youngster, I could get all that. You know, when you're coming around, especially 70s and 80s, there's so much of new literature movement coming in, theatre happening, advent of television. ఇవన్నిటి దాటి there was a lot of literature around me. ఈ ఎలా నేర్చుకున్నారు ఇన్ని లాంగ్వేజెస్ మీరు? భాష నేర్చుకోవడం ఒకటి నా అవసరం. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చినప్పుడు రఘువరన్ గారు ఉన్నారు పీక్లో, అండ్ సో మెనీ థింగ్స్. ఐ నీడ్ టు ఫైండ్ అ స్పేస్, అండ్ దేవర్ లాట్ ఆఫ్ హీరోస్, అండ్ ఐ వాజ్ అ నోబడీ ఫ్రమ్ థియేటర్. నాకేంటో ఈ భాష నేర్చుకోవడం ఇష్టం, ఎందుకంటే ఇట్ ఓపెన్స్ అ న్యూ విండో టు మీ. అండ్ ఎక్కడో ఒక చోటు నాకు తెలియక నాకు చెప్పారు పెద్దవాళ్ళు ఎవరో, దట్ ఒక భాషని నేర్చుకోవడం అనేది ఆ భాషకు పొందిన జనాల్ని రెస్పెక్ట్ చేయడం, వాళ్ళ కల్చర్ని రెస్పెక్ట్ చేయడం అవసరం. నాకు నన్ను అభివ్యక్తించడానికి నేనేం చెప్పాలో నేను చెప్పడం అవసరం నాది. సో వాళ్ళ భాషలోనే చెప్పాలి. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వేర్ ఇట్. ఎన్ని భాషలు మాట్లాడతారు మీరు? 7 భాషలు మాట్లాడతాను. ఏమేం భాషలు? కన్నడ మై మాతృభాష, తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, తుళు మై మ్యాంగ్లూరియన్, మై ఫాదర్స్ లాంగ్వేజ్. ఫ్లూయెంట్లీ. ఎన్ని రాస్తారు? అన్ని? ఐ థింక్ ఐ రైట్ 5 of them. వావ్. అండ్ వాట్ డిడ్ యూ స్టడీ? మీరు ఐ డిస్కంటిన్యూడ్ మై డిగ్రీ బీకామ్. అంటే సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతున్నప్పుడు దర్ ఇస్ అ వెరీ గ్రేట్ థియేటర్ యాక్టర్ అండ్ హూ వాజ్ అన్ ఇంగ్లీష్ లెక్చరర్, జీకే గోవిందరావు. క్లాస్ రూమ్లో క్వశ్చన్ అడిగారు, వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైమ్ అన్నాడు. నిజం అనిపించింది. లేచి ఐ జస్ట్ వాక్ టు ద థియేటర్. ఐ వాక్ 5 kilometers అండ్ 6 నెలల తర్వాత అమ్మకు చెప్పాను కాలేజ్ వదిలేశాను. అవునా? అండ్ నాకు అనిపించింది ఐ డోంట్ వాంట్ టు బి హియర్. ఐ వాజ్ రైట్. ఇట్ జస్ట్ సమ్ టైమ్స్ ఇట్ జస్ట్ హిట్స్ యూ. వై ఆర్ యూ హియర్? ఐఎమ్ వేస్టింగ్ మై టైమ్. అవును కదా. సో వాట్ యూ లైక్ ఇన్ లైఫ్? మీరు చాలా విజ్డమ్తో మాట్లాడతారు. మీతో మాట్లాడడం మామూలు మనిషికి కష్టం. బికాజ్ మీరు మీరు మనుషుల్ని ఇలా లెక్క పెడతారన్న ఫీలింగ్ నాకు వస్తుంది. నాకు అజెండాలు ఉండవు లక్ష్మి గారు. వెన్ ఐ టాక్ టు పీపుల్, ఐ బిలీవ్ ఇన్ లివింగ్ టుడే. అండ్ ఇది ఏదైనా సిద్ధాంతం చూసేసాను. వల్ల? లేదు, ఐ హావ్ సీన్ ఐ కెన్ ఓన్లీ లివ్ లైక్ దట్. మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తారా? ట్రావెల్ అగైన్ మళ్ళీ చెప్తే విజ్డమ్ అంటారు. ఐ ట్రావెల్ అ లాట్ ఫిజికలీ, ఐ ట్రావెల్ అ లాట్ విద్ ఇన్ మెంటలీ. అంటే ఒక పుస్తకం చదవడం ఒక ట్రావెల్, ఒక మనిషితో ఒక మంచి సంబంధం పెంచుకోవడం ఒక ట్రావెల్, టు స్పెండ్ టైమ్ విత్ యువర్ డాటర్, నోయింగ్ ఇఫ్ యువర్ డాటర్ నా కూతురు నన్ను ఇఫ్ షీ కెన్ టేక్ మీ బ్యాక్ టు మై 5 years, ఇట్ ఈస్ ఎ ట్రావెల్. సో దిస్ సో మచ్ ఆఫ్ నా అమ్మని చూస్తూ ఆకాశమంత సినిమా తీస్తూ మా అమ్మ ఇంకొకరు కూతురు అని అర్థం చేసుకోవడం, మా అమ్మకి యూత్గా ఉన్నప్పుడు తనకు కూడా కామాలు ఉండుంటాయి, తనకు కూడా ఒకడెవడో నచ్చుంటాడు, ఈవెన్ షీ వుడ్ హావ్ ఫాల్ ఇన్ లవ్ అని చూసుకోవడం, ఇవన్నీ ట్రావెల్. సో ఇట్ డిపెండ్స్ హౌ యూ ట్రావెల్ ఇన్ లైఫ్. అండ్ డూ యూ మీ మైండ్ సెట్ ఉండేటట్టు మీ చుట్టూ హౌ డూ యూ, బికాజ్ యూ డూ, మీరు మాట్లాడేది చాలా థాట్ ప్రొవోకింగ్. మా మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోనే ఉండాల్సిన అవసరం లేదు. ఎవ్రీబడి ఈజ్ స్పెషల్. ప్రతి ఒక్క మనిషి స్పెషల్. ఆయన అలా ఫార్మ్ అవ్వడానికి ఆయన ట్రావెల్ కారణమై ఉంటుంది. యువర్ బ్యూటీ ఈజ్ టు అక్సెప్ట్ హిమ్ యాజ్ హీ ఈస్. డోంట్ ట్రై టు మేక్ ఎవ్రీబడి ఈక్వల్. నార్ నీకన్నా నేను చెప్పిందని స్వామీజీ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ లివ్ అండ్ లెట్ లివ్. అంత ఈజీగా ఉంటారా లైఫ్? యాజ్ సింపుల్ యాజ్ దట్. కోపం రాదా? కోపం చాలా వస్తుంది. ఐ గెట్ మీడియోక్రిటీ చూస్తే కోపం వస్తుంది. కొన్నిసార్లు నాకు బేసిక్లీ సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ విత్ మై అసిస్టెంట్స్, హ్యాపెన్స్ విత్ సమ్ డైరెక్టర్స్ కొందరు. ఎందుకంటే ఏమైనా నేను అందరిని అక్సెప్ట్ చేసుకోవాలని చెప్పినా ప్రాబ్లీ నేను ఒక్కసారి వాళ్ళకన్నా ఎక్కువ ఫాస్ట్ వెళ్ళిపోయి ఉంటాను, తిడుతుంటాను. తర్వాత అర్థమవుతుంది వాళ్ళు ఇంకా ఆ స్పీడ్కి రాలేదని. సో దేర్ ఆర్ మిస్టేక్స్. సమ్టైమ్స్ ఐ డోంట్ కేర్. అది కొన్నిసార్లు నాకే తెలియక కొందరిని హర్ట్ చేసి ఉంటాను. బట్ మై యాంగర్ ఈజ్ వెరీ డిఫరెంట్. బట్ ఇట్ కమ్స్ లైక్ దిస్ అండ్ ఇట్ గోస్ ఆఫ్. బికాస్ నాకు లైఫ్లో కోపం అనేది ఇష్యూ బేస్డ్. ఐ డోంట్ క్యారీ ఎనీథింగ్ విత్ ఇట్. సో మీ మూడ్ స్వింగ్స్ రాడిక్ అంటారా? మూడ్ స్వింగ్స్ రాడింగ్ అనడం కన్నా వెదర్ ఐ లవ్, వెదర్ ఐ హేట్, ఇంటెన్స్గా ఉంటుంది. మై ఇంటెన్సిటీ విత్ లైఫ్ ఈజ్ నాట్ స్పొరాడిక్. ఆ ఇంటెన్సిటీ అంటే తీవ్రంగా బ్రతికే విధానం కొన్నిసార్లు కోపంగా, కొన్నిసార్లు ప్రేమంగా ఉండొచ్చు. అండ్
end. అయిపోయిందండి అన్ని చెప్పేసారు. No, I'm just kidding. No, it's just మీ క్లిప్పింగ్స్ కొన్ని ఉన్నాయి చూద్దాం. You can see it behind my why not? me. I have acted 250 films యాక్ట్ చేసి అన్ని ఉన్నాయి. ఈ రోజు అందులో నేను 40 సినిమాలే చూశాను. అవునా? I have not had time to see my own films. బుల్లి తెరపై నటనలో ఓనమాలు దిద్దుకుని నేడు వెండి తెరపై దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న నటుడు మన ప్రకాష్ రాజ్ గారు. దక్షిణాది భాషా చిత్రాల్లో విలక్షణ నటనకు ఆయన మారుపేరు. విలన్ పాత్రల్లో ఆయన నటనే వేరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయనకెవరూ సాటిరారు. ఏ భాషా చిత్రమైనా ఎలాంటి పాత్ర అయినా అవలీలగా అభినయించి ప్రేక్షకుల రివార్డులనే కాదు ప్రతిష్టాత్మక అవార్డులు సైతం సొంతం చేసుకోవడం ప్రకాష్ రాజ్ గారికి మాత్రమే తెలిసిన విద్య. నేను మోనార్క్ని, నన్నెవరూ మోసం చేయలేరు. నేను మోనార్క్ని, నన్నెవరూ మోసం చేయలేరు అంటూ తెలుగు సినిమాల్లో విలన్ గా పాపులర్ అయిన ప్రకాష్ రాజ్ గారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ క్యారెక్టర్ వేసినా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే ఉన్నారు. నీ కొడుకు నీ దొరసాని పోయింటే మొన్న ఈడే పెట్టేమంటావా? అందుకే చంపేద్దామంటావా? మనల్ని చంపేస్తారా? మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇరువరు చిత్రంతో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా జాతీయ అవార్డు అందుకున్న ప్రకాష్ రాజ్ 2009లో కాంజీవరం చిత్రానికి ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఉత్తమాభిరుచితో చిత్రాలు నిర్మిస్తూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్న ప్రకాష్ రాజ్ గారు జాతీయ స్థాయి నటుల్లో నిజంగా ఒక మోనార్క్గా నిలిచారు. What a range. That credit should go to, I'm not being modest malli, should go to my directors. Probably రిటర్న్ వెళ్ళి చూస్తే తెలుగు సినిమాలో ఇంత ప్రబలంగా ప్రకాష్ రాజ్ ఎందుకు రాగలిగాడంటే నేను వచ్చిన కరెక్ట్ టైంలో ప్రాబబ్లీ దే హ్యాడ్ సీన్ టూ మచ్ ఆఫ్ రఘువరన్ ఒకటి, కృష్ణవంశీ, వివి వినాయక్, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, గుణశేఖర్. ఈ 5 డైరెక్టర్లు అసోసియేట్ డైరెక్టర్ నుంచి చాలా ఆకలితో డైరెక్టర్గా వస్తున్న టైం. వాళ్లకున్న ఆకలికి నాలో ఉన్న ఆకలికి కలిసి ఇఫ్ యు సీ నన్ను స్థిరంగా నిలబెట్టింది ఈ 5 డైరెక్టర్స్ నెక్స్ట్ 3 ఫిల్మ్స్. ప్రతి ఒక్కరు ఇప్పుడు గుణాన్ని చూసుకుంటే మీరు చూడాలనుంది చూడొచ్చు, ఒకడు చూడొచ్చు, దెన్ యూ క్యాన్ కమ్ లైక్ దట్. వంశీని చూసుకుంటే ఒక అంతఃపురం, ఒక ఖడ్గం, మళ్ళీ సముద్రం. త్రివిక్రమ్ వెన్ ఈ స్టార్టెడ్ రైటింగ్ హిస్ ఫిల్మ్స్, దెన్ ఆడి చేసిన సినిమాలు దిల్, సాంబా, ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్, మన వినాయక్. దిస్ వాజ్ వాట్ వర్క్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మీ. అండ్ వాళ్ళకి ఎక్కడో ఒక చోటు ప్రాబ్లీ అప్కమింగ్ డైరెక్టర్స్కి వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక్కడితోనే చేయించవచ్చు. అండ్ ప్రాబబ్లీ నా సరెండరింగ్, నా కేపబిలిటీ అండ్ నాలో ఏముందని నాకే వీళ్ళు చెప్తూ అట్ ద సేమ్ టైం యూసీ మణిరత్నం కమ్స్ డౌన్, ఒక ఇరువర్ లాంటి ఒక సినిమా తీస్తారు, బాలచందర్ టోటల్ వేరే జానర్ తీస్తారు. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్డ్. కాంజీవరం అనే సినిమా మీకు ఎలా టచ్ అయింది? కాంజీవరం ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫ్యూ ఫిల్మ్స్. నా జీవితంలో ప్రకాష్ రాజ్ నువ్వు ఎన్ని సినిమాలు నిజంగా నటించావు? 5-6. మీరు యాక్ట్ చేసింది? బట్ ఐ వుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్స్ విచ్ సర్ప్రైజ్డ్ మీ. నన్ను సర్ప్రైజ్ చేసిన సినిమా అంటే ప్రతి మనిషికి తన వల్ల ఏమవుతుందని మొత్తంగా తెలియదండి. సంబడి హ్యాస్ టు ఫైండ్ ఇట్. ప్రాబ్లీ మణిరత్నం లేకపోతే నేను ఇద్దరు చేసేవాడిని కాదు. There was no Balachandra, I wouldn't have done a film like Kalki or a film like Kanjivaram. I was surprised. And అది మీకన్నా నాకన్నా ఇట్ ఈస్ బియాండ్ మీ. ఈరోజు నేను ఇప్పుడు ఏదో కొన్ని అంతఃపురం చూస్తుంటే I just don't believe I did it because And this when? I was 31 when I did that film. I was 31 when I did that film. And I was 31 when I did Iruvar, where I played 65. How did it happen? Rayalaseema తెలీదు, భాష తెలీదు. I've never stepped into Rayalaseema. It was only my directors who chiseled me and I listened. There was something which happened. అంటే కొన్ని సినిమాలు those roles excite me. ఇప్పుడు అవి ప్లే చేసేటప్పుడు చెప్తున్నారు మీరు ఏంటి మీరు యాక్ట్ చేసిన 240 సినిమాల్లో మళ్ళీ చూసిన ఆరోగెన్స్, అహంకారం అనుకోకూడదు, నాకు నచ్చదు.
బికాజ్ ఒక క్యారెక్టర్ కింద యాక్ట్ చేసి ఉంటాను. ఫ్యూ ఫిల్మ్స్, కాంచీవరం లాంటి సినిమాకు, అంతపురం లాంటి కొన్ని సినిమాలు ఇలాగే చూస్తుంటాను. మిగతా నాకు తెలుసు బికాజ్ ఇప్పుడు బొమ్మరిల్లు చూస్తుంటే ఆ మొమెంట్లో ఎక్కడ పాజ్ తీసుకున్నాను, ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్డ్, ఐ నో. సో మొత్తం బొమ్మరిల్లు చూస్తే ఏదో ఒక సీన్ వుడ్ హ్యావ్ టేకెన్ అ లీప్ ఇన్ థియేటర్. ఒక థియేటర్లో ఎవ్రీ డే వెన్ వీ డూ అ షో ఒక లీప్ తీసుకున్నాం విచ్ గోస్ బియాండ్ అస్. దట్ మ్యాజిక్ విల్ నాట్ హ్యాపెన్ అగైన్. అలాంటిది జరుగుంటుంది తప్ప టోటల్ ఫిల్మ్గా ఐ డోంట్ నో, ఐ జస్ట్ డోంట్ జెల్ విత్ ఇట్. అండ్ థియేటర్కి వెళ్ళి చూడాలి, థియేటర్ చూడనివ్వరు. రెండోది డబ్బింగ్ చేసేటప్పటికే ఐ వుడ్ హావ్ ఫినిష్ దట్ రోల్. ఆ ఎగ్జైట్మెంట్ అయిపోయి ఉంటుంది, మళ్ళీ యూ మూవింగ్ ఆన్ టు యువర్ నెక్స్ట్ క్యారెక్టర్ అని. ప్లస్ వెళ్ళి చప్పట్లు కొడతారు, విజిల్ కొడతారు అనే ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఐ డోంట్ వాంట్ ఇట్. ఒక చిన్న బ్రేక్ తీసుకొని త్వరగా వచ్చేద్దామే. వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. సో ఇంటర్వ్యూలో చూశాను, సినిమా అనేది 5% మీ లైఫ్లో అని. వెరీ ట్రూ. 3-4% అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇప్పుడు. ఓ, అంత లవ్లో ఉన్నారా మీరు? విత్ లైఫ్, ఎస్. యో బ్యూటిఫుల్. బట్ సో హౌ ఇంకా మీ డాటర్స్ తోటి హౌ డు యూ స్పెండ్ టైమ్? ఐ హ్యావ్ మై క్వాలిటీ టైమ్ వెన్ ఎవర్ విత్ మై నాకు నా కూతురుతో కలిసి ఉన్నప్పుడు కూడా నేను ప్రజెంట్గా ఉంటాను. ఐ బిలీవ్ దట్ ఒక పేరెంట్గా, ఒక స్నేహితుడిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా ఆమ్నీ ప్రెజెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు లేకపోయినా అంటే యూ నీడ్ నాట్ హ్యావ్ అ ఫిజికల్ ప్రెజెన్స్. దే నో, మై డాటర్స్ నో మీ, వేర్ ఐఎమ్ వర్కింగ్, వాట్ ఐఎమ్ డూయింగ్. ఎక్కడున్న ఫోన్ చేస్తానని మాత్రం నా గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కావాలంటే ఐఎమ్ జస్ట్ రీచబుల్. ఐ డోంట్ గో అవుట్ ఆఫ్ రీచ్ ఆఫ్ ఎనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఎనీబడి హూ కమ్స్ ఇన్ టు మీ. అండ్ బేసికలీ నిజం చెప్తున్నా, నాకు తల్లి, చెల్లి, కూతురు, భార్య ఇవన్నిటికన్నా గ్రేటెస్ట్ రిలేషన్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్. And my daughters are my friends, my mother is my friend, my woman is my friend. So there is an omnipresence, there is no condition, and I always spend time with them. No. And industry-lo meeku close-ga unna friends evaru? Very few. To be very honest, cheppanu. Chepte kondaru baadapadtaru. Yeah, I understand. Not necessary. Evartho ekku fun? You have a lot of fun. Your daughters? Honestly, my daughters. Can we talk about your marriage? Why not? Okay. Underworld పని ఏం చేయట్లేదు కదా. So, మీరు wedding date ఎప్పుడు? 24th August. August 24th. And ఎక్కడ కలిసారు ఈ అమ్మాయిని, ఎవరు? కొన్నే తెలుసుకోవచ్చు. ఆ కొన్నైనా చెప్పండి, అన్నీ అడగట్లేదు, ఆ కొన్ని చెప్పండి. బికాజ్ ఐ రెస్పెక్ట్ ద ప్రైవసీ ఆల్సో. ఐ ప్రైవసీ అలాంటిది ఏముండదండి. ప్రతి ఒక మనిషి ఒక మీటింగ్ మై ఉమెన్ జస్ట్ లైక్ దట్. అండ్ ఏదో ఒక పర్టికులర్ ప్రాబ్లం, ఒక కొరియోగ్రాఫర్ లేకపోతే కొరియోగ్రాఫర్గా వచ్చింది, చేస్తుంది, మాట్లాడుతున్నాం. ఒక 3 years తర్వాత, 3 years ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఈ డివోర్స్ జరుగుతుంది. ఐ వాజ్ వెరీ డిస్టర్బ్డ్ అండ్ సడన్లీ వన్ డే ఐ లుక్డ్ ఎట్ హర్ అండ్ ఐ థాట్ షీ ఈజ్ మై ఉమెన్. ఆమెలో ఏముందో తెలీదు. దెన్ ఐ థాట్ ఐ విల్ డూ ఇట్. వి వెంట్ టు వెనిస్ ఏదో షూటింగ్కి. ఐ వాజ్ ఇన్ ఇటలీ. ఐ ఆస్క్డ్ హర్ టు కమ్ టు వెనిస్ అండ్ ఐ ప్రపోజ్డ్ హర్ ఇన్ వెనిస్. హౌ రొమాంటిక్. యాజ్ సింపుల్. సో అండ్ వాట్ ఈస్ ఇట్, మీరు ఒక ఉమెన్లో చూసేది ఏంటి, మీకు అట్రాక్ట్ చేసింది? లేదండి, యాక్చువల్లీ ఏ మగాడైనా ఏ ఆడైనా అది చెప్తే అది అబద్ధం అండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ దట్. హ్యూమర్ చూస్తాం, హానెస్టీ చూస్తాం, అలా కాదు. ఇట్ ఈస్ బిల్డింగ్ టుగెదర్. యూ విల్ నెవర్ గెట్ అప్. నాకు నేను పెళ్లి చేసుకుంటున్న అమ్మాయికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వీ హ్యావ్ రియలైజ్ ఇట్. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించేటప్పుడు నచ్చిన విషయాల గురించి ప్రేమిస్తాం, చాలా విషయాలు నేను చూడవు. బట్ వెన్ యూ 2 people స్టార్ట్ లివింగ్ టుగెదర్, యూ విల్ రియలైజ్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు ఐదర్ అడ్జస్ట్ ఆర్ మేక్ హర్ అడ్జస్ట్. గివ్ అండ్ టేక్లు జరుగుతుంటాయి. మీరు ప్రైమరీ ఇంపార్టెంట్ షుడ్ బి దట్ యూ షుడ్ బిల్డ్ అ రిలేషన్షిప్. అండ్ కొన్నిసార్లు యూ హ్యావ్ టు లెట్ హర్ గో. యూ డోంట్ ఓన్ ఎనీబడి, నార్ కెన్ ఎనీవన్ ఓన్ యూ. క్లారిటీ ఉంటే లైఫ్ బాగుంటుంది. కెన్ వి టాక్ అబౌట్ యువర్ సన్? నా స్నేహితుడు హూ వాజ్ విత్ మీ ఫర్ 5.5 years. ఇట్ ఈస్ జరుగుతున్నది. The only thing probably I would say is I am richer in pain too. ఈ లైఫ్, నా జీవితం, నా సినిమా, నా సన్నిహితులు, నా రిలేషన్షిప్స్, మై మదర్ నాకు ఎంత ఆనందం ఇచ్చి నన్ను ఐ బికమ్ రిచ్ విత్ జాయ్. మై సన్ హెస్ ఆల్సో మేడ్ మీ రిచ్ విత్ పెయిన్.
కొన్ని రోజులు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను బికాస్ ఆ అసహాయకత అది మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఇట్ ఈస్ అ హెల్ప్లెస్నెస్, ఇట్ ఈస్ అ ఫ్యూటిలిటీ టు థింక్ యూ క్యాన్. అండ్ కైట్ ఫ్లయింగ్ వల్ల He was just playing kite, small height. He fell down. Probably immediately I was not in town, and she went to MI scan teacher. A cyst opened up, and doctors could not diagnose for the next 3 months. He left, and I was there when he left. ప్రపంచంలో అన్ని చోట్ల అన్ని జరుగుతాయి. Lot of children cry because after my son died, 1 week తర్వాత నేను when I saw a Hindu paper, లక్నోలో ఫ్రీ సారీ ఇస్తున్నప్పుడు ఒక 24 people died of stampede. And a father, mother had died. A 13-year-old girl was carrying a 5-year-old sister of hers and crying. And I thought, I am better off than them. And maaku jariginappude it happens, but who are you? Life goes on. My he was next supposed daughter. to be chala intelligent kada, your son. A child, see. He was very active, like the friends. బాబుని ప్రతి తెలిసిన వాళ్ళు. తండ్రికి తన పిల్లలు ఇంటెలిజెంటే. మై చైల్డ్ ఐ వుడ్ సే హీఈస్ అ వెరీ ఇంటెలిజెంట్. మై చిల్డ్రన్ ఆర్ ఇంటెలిజెంట్ బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ దే ఆర్ గెటింగ్, బికాస్ ఆఫ్ ద పర్సన్ దే ఆర్ విత్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆల్ చిల్డ్రన్ ఆర్ ఇంటెలిజెంట్. ఆల్ చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. he had a special spark అని విన్నాను. అవును. I will miss him all my life because I will never get him. I have a daughter. దాని తర్వాత you had a daughter. Looks exactly like him. అవునా? And who was to be born on the same day he died, a year later, on March 20th. I was so flabbergasted, I had to request my doctors to postpone it by 2 days for a cesarean. So she was born on 23rd, 3 days later. లేకపోతే అదే రోజు She reminds, I didn't want her Adi brother's would. death day to be her birthday. I didn't want her to carry that burden. She reminds me a lot of him. And as a man, as a father, as a person, I miss that soul. I miss that child. అండ్ ఇది నేను ఎంత చెప్పినా ఆ బాధ తగ్గదు. ఎందుకంటే నోబడి కెన్ షేర్ ఇట్. నా దగ్గర 100 రూపాయలు లేకపోతే మీరు 20 రూపాయలు ఇవ్వచ్చు. సంబడి కెన్ గివ్ మీ. బట్ దిస్ ఈస్ సంథింగ్ నోబడి కెన్ షేర్. లెట్ ఇట్ బి విత్ మీ. బట్ ఐ వుడ్ సే టు పీపుల్ దట్ యు ఆర్ నాట్ ఇంపార్టెంట్, లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవి జరుగుతాయి. అందుకని మీ భార్యనో, మీ అమ్మనో, మీ ఫ్రెండ్స్నో, మీ వర్క్నో, మీ మిగతా పిల్లలనో బాధ పెట్టకండి. ఇట్ ఈస్ యువర్ పెయిన్. ఆ పెయిన్ ఎవరితో షేర్ చేయకండి. ఎన్ని రోజులు పట్టింది మీకు దాంట్లో నుంచి బయటకు రావడానికి? ఇంకా వస్తున్నానండి. ఎన్ని రోజులు అయింది ఇది జరిగి? ఆయన పోయా 5.5 years now. బ్యాంకాక్ లో కంప్లీట్ షిఫ్ట్. ఐ వాంట్ టు మూవ్. ఓకే. బ్యాంకాక్ లో మీకు ఒంట్లో బాగాలేకుండా ఒక రోజు రూమ్ లో పడుకొని ఉంటే హాట్ మిల్క్ స్టోరీ ఏదో భలే ఉంటారండి వాళ్ళు, భాష నేర్చుకోరు. ఎవరు చెప్పారండి మీకు ఇది? వస్తుంటే ఊరికే అందరూ అడిగి మీ ఫేవరెట్ కలర్ ఏంటండి అడిగేది ఏం అడుగుతాను కదా, కొంచెం కొంచెం అలా చెప్పాలా ఇన్సిడెంట్? చెప్పండి, జస్ట్ సో యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ అందరూ నవ్వుతుంటా. ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆల్రెడీ. ఇట్ వాజ్ దాట్ 105 degrees 4 degrees ఏదో జ్వరం. శివమణి, నాగార్జున అండ్ పూరి జగన్నాథ్. నేను రాలేనరా, రూమ్లో ఉంటానన్నా. సడన్లీ ఐ వాంటెడ్ అ గ్లాస్ ఆఫ్ మిల్క్. సో కింద ఫోన్ చేసి, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హ్యావ్ అ గ్లాస్ ఆఫ్ మిల్క్? అక్కడి నుంచి హ్యామెకా తషమహమియా మీలా అని పెట్టేసి కథలకమ్మ కథ పాప అన్నాడు. మళ్ళీ వచ్చింది, ఎక్స్క్యూజ్ మీ అని వచ్చింది. కెన్ ఐ హ్యావ్ అ గ్లాస్ ఆఫ్ మిల్క్? హ్యామెకా కథమషమ కన్న పహా గ్లాస్ ఆఫ్ మిల్క్. ఫోన్ పెట్టేసింది. కట్ చేస్తే 2 minutes తర్వాత దర్ ఈస్ నాక్ ఆన్ ద డోర్. ఐ ఓపెన్. పెద్ద ఒకడు షెఫ్ వచ్చేసాడు. ఇద్దరు వస్తే నేను బెడ్, కెన్ ఐ హ్యావ్ అ గ్లాస్ ఆఫ్ మిల్క్? ఐ వాంట్ టు డ్రింక్ మిల్క్. మిల్క్ హిట్లిక మహమ్మ కిగుచి మీకు అవుతాం. I had to go on all fours. అంబా మిల్క్ అంటే మ్యూ అని 2 minutes లో తెచ్చిచ్చాడు. 2 minutes. So actual cow I had to go on all fours on the bed. Full fever. మ్యూ అన్నాడు. అంబా అని మిల్క్. దోస్ ఆర్ వెరీ వండర్ఫుల్ ఇన్సిడెంట్. ఇంకొకటి ఎవడో వస్తున్నాడు, అసిన్ షాట్ తీస్తున్నాడు. వెనక నుంచి అది ఎంత చెప్పినా వినట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ మూవ్, ప్లీజ్ మూవ్ అంటే వస్తున్నాడు. నేను ఒక్క నిమిషం ఉండరా జగన్, హ్యాట్ల చిపక హ్యాట్లగా బ్రిగా అన్నాను. వెళ్ళిపోయాడు. వాళ్ళు కన్ఫ్యూజ్ చేసేయాలి భాషని. మీరు
కన్నడలో సినిమా డైరెక్ట్ చేశారు. ఆకాశం అంతా కన్నడలో మీరు డైరెక్ట్ చేశారు. డైరెక్ట్ చేసేటప్పుడు యాక్టర్స్ని చూసి చాలా సిలీగా ఉందని అనిపించింది. హౌయా అది ఏంటంటే డైరెక్ట్ చేసేటప్పుడు ఇంత చిన్న విషయానికి ఇంత బిల్డప్లు ఏంటి వీళ్ళు. నేను షార్ట్ పెట్టాను, యాక్ట్ చేయబోయే, నేను ఇంకా మ్యూజిక్ వేయాలి, ఎడిట్ చేయాలి, టైమింగ్లో పెట్టాలి, ల్యాబ్కి వెళ్ళాలి, ఆ తర్వాత తెలుస్తుంది. నీకు అర్థం కావట్లేదు, నువ్వు చెప్పింది చేయి చాలు అనిపిస్తుంది ఇక్కడి నుంచి. దెన్ ఐ రియలైజ్ ప్రాబ్లీ ఐ మస్ట్ హావ్ గివెన్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ టు లాట్ ఆఫ్ మై డైరెక్టర్స్ అదే అనుకున్నట్టు అనుకుంటూ చేయవయ్యా చాలు నీ సోది చేయి అని ఉంటారేమో మనసులో. మీ హాబీస్ ఏంటి? ఎనీథింగ్ విచ్ టేక్స్ మీ అవే ఫ్రమ్ monotony. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది I cook very good. I plant. I'm a farmer. I took a barren land 8 years back and I have 400 trees now. ఎక్కడ? మహాబలిపురం. చాలా చెట్లు ఉన్నాయి. లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఒక సముద్ర పక్కన ఇల్లు కట్టుకున్నాను. వాళ్ళతో బోట్లో వెళ్ళిపోతాను, ఫిషింగ్ చేస్తాను, వస్తాను, ఏదో చేస్తుంటాను. ఇంటి చేపలతో వెళ్ళిపోతాను. భలే ఉన్నారు వాళ్ళు, పక్కనే ఉన్నారు. వాళ్ళే నా గార్డ్స్. అద్భుతమైన మార్నింగ్ 5:30, 6:30కి వెళ్తే బోట్లో వస్తాయి చేపలు. ఓ ఫ్రెష్ ఫిష్. మసాలా చేసి తినేయడమే. మీకోసం ఎవరో ఒక బైట్ ఇచ్చారు, కానీ ఆ బైట్ ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. సో మీకోసం ఒక బైట్ ఉందండి, ఎవరు ఇచ్చారో చూద్దాం. ఓకే, బైట్ ప్లీజ్. ఈజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. నాకు బాగా క్లోజు, ఏఆర్ అనుకున్న క్లోజ్ ఇద్దరం. సో దాని తర్వాత మళ్ళీ ఖడ్గో అనే సినిమాలో నేను, రవితేజ అండ్ ప్రకాష్ రాజ్ చేయడం జరిగింది. లాస్ట్లో క్లైమాక్స్ డైలాగ్స్ ఉంటాయి. చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. నేను ప్రకాష్ రాజ్ ఎదురుగున్న డైలాగ్ చెప్పాలి, పెద్ద పెద్ద డైలాగ్స్. నాకు చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది, ఎందుకంటే ఈజ్ ద నేషనల్ లెవెల్ ఆర్టిస్ట్. అతను ఎదురుగుండా అతనితో కాంబినేషన్స్ అంత డైలాగ్ చెప్పాలంటే కూడా నాకు చిన్న ఒక ఫీల్ లాగా వచ్చింది. సో అటువంటి మంచి ఆర్టిస్ట్ అతనితో పాటు కాంపిటేటివ్గా చేయాలని ఒక ఇది తపన కూడా ప్రతి ఆర్టిస్ట్లో ఉంటుంది. ఎన్నో నేషనల్ అవార్డ్స్, అలాగే మనకి ఉన్న ఆర్టిస్టుల్లో నంబర్ 1 అని చెప్పాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ ఏదైనా పర్ఫార్మెన్స్ లెవెల్లో తెలుగు ఇండస్ట్రీ కానీ, ఇటు తమిళ ఇండస్ట్రీ కానీ, ఇటు కన్నడ ఇండస్ట్రీ కానీ యాజ్ నంబర్ 1 ఆర్టిస్ట్. అతను నాకు మంచి ఫ్రెండు, శ్రేయోభిలాషి. మీ ఇద్దరు చాలాసార్లు, ఎన్నోసార్లు మేము అందరం కలిసి మా పార్టీస్ అవి అట్లా కూడా కూర్చుంటూ ఉంటాం. సో ఆల్ ద బెస్ట్ ప్రకాష్. నీకు నాకు చాలా మంచి రిలేషన్షిప్, నీకు కానీ నాకు కానీ రవితేజ కానీ అందరం ఒక చాలా మంచి రిలేషన్షిప్తో ఉంటాం. సో ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ కెరియర్. నెక్స్ట్ కూడా ఇంకా ఎన్నో అవార్డ్స్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాట్ ఈస్ యువర్ సక్సెస్ సీక్రెట్ అంటారండి? తీవ్రంగా బ్రతకడం, ఇంటెన్సిటీ, అండ్ నాకు నచ్చినట్టు బ్రతకడం. అందరికీ అది పనికొస్తుంది అంటారా? అందరికీ పనికొస్తుంది. బికాజ్ మనం ఉండే సొసైటీలో ఇతరుల కోసం బ్రతకడం ఎక్కువైపోతుంది. అదే మనం ఏం చూస్ చేసుకుంటాం అని ఒకటి ఉంటుంది బేసిక్లీ. వాట్ డూ యూ చూస్, హౌ డూ యూ వాంట్ టు లివ్? నీ అవసరాలు ఏంటి? ఇతరుల కోసం అబద్ధాలతో బ్రతికే వాళ్ళకి దొరికే ఆనందం అబద్ధమే. అండ్ ఆ దొరికే ఆనందాన్ని వాళ్ళు బయట ఆనందంగా మనం చూపించడం కూడా ఇతరులకే అవుద్ది. యూ వర్క్ ఫర్ అదర్స్, డోంట్ ఈవెన్ లివ్ ఫర్ అదర్స్ ఆల్సో. చాలా నాన్సెన్స్ కదండి. ఆ విలువ తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనిషికి ఇంటెగ్రిటీ అని అంటారు. యూ షుడ్ హ్యావ్ ఒక ఇంటెగ్రిటీ ఉండాలి. నీ మీద ఒక స్వాభిమానం ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి. అండ్ ఇఫ్ యూ నో ద జాయ్ ఆఫ్ ఇట్, నువ్వు అనుకున్నట్టు తీవ్రంగా బ్రతకగలిగితే అందులో వచ్చే ఆనందం ఎవరికి అర్థమవుద్దో వాళ్ళు అలాగే బ్రతకగలరు. అర్థమైన వాళ్ళు ప్రయత్నం చేస్తూ 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 అలసిపోయి కూర్చుంటారు. మీ చైల్డ్హుడ్ గురించి ఎవరికి ఏం తెలీదు. యూర్ లైక్ వన్ బాబా, ఏదో ఒక టైంలో వచ్చేసి అంటే ఎప్పుడు ఒక మనిషి పాపులర్ అవగానో లేకపోతే ఒక అమ్మాయి అందంగా కనిపించినప్పుడే ఆ క్షణం నుంచి మనం చూస్తూ వెళ్తాం. ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటుంది. నిజం చెప్పాలంటే సెయింట్ హ్యాజ్ అ పాస్ట్ అండ్ థీఫ్ హ్యాజ్ అ ఫ్యూచర్ అంటాం. అయ్యో నిజమే కదా. నేను చాలా ఒక లోవర్ మిడిల్ క్లాస్కి పుట్టినవాడిని. అమ్మ హుబ్లీ, నాన్న ఫ్రమ్ మ్యాంగళూర్. ఆయన ఊరు నుంచి పారిపోయి వచ్చి హీ వాజ్ అ బుక్ బైండర్ ఇన్ బెంగళూరు.
అండ్ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత దే వర్ ఆర్ఫనేజెస్. సో మై మదర్ అండ్ హర్ సిస్టర్స్ వర్ బ్రాట్ అప్ ఇన్ అన్ ఆర్ఫనేజ్, ఒక అనాథాశ్రమంలో ఇన్ బెల్గాం. అక్కడ చదివి షీ డిడ్ అ నర్సింగ్ ట్రైనింగ్ అండ్ షీ కేమ్ ఇన్ సర్చ్ ఆఫ్ వర్క్ ఇన్ బెంగళూరు. అండ్ మై మదర్ ఈజ్ అ రోమన్ క్యాథలిక్ అండ్ అ క్రిస్టియన్, అండ్ మా నాన్న వచ్చి హీఈస్ అ హిందూ. సో వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ మ్యారేజ్. దానికి వి వర్ 3 children. ఐ హ్యావ్ అ వండర్ఫుల్ సిస్టర్ అండ్ అన్ యంగర్ బ్రదర్. అండ్ ఆ తర్వాత ఎక్కడో ప్రాబబ్లీ నాకు ఒక టాలెంట్, ఒక థియేటర్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. బట్ ఎక్కడో ఒక చోటు ఒక లోవర్ మిడిల్ క్లాసు టిల్ ఐ వాజ్ 25 ఐ డిడ్ నాట్ సీ ఎ సైకిల్. మన ఇంట్లో ఉన్నది ఒక వెహికల్ వాజ్ ఎ సైకిల్ వెహికల్ విచ్ మై డాడ్ యూస్ టు గో. అండ్ ఐ డెంట్ వాంట్ టు బి దట్ అండ్ ఐ డెంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ సిస్టమ్ ఆఫ్ రెగ్యులర్ జాబ్. అక్కడి నుంచి ఏదో నాటకాలు నచ్చింది, వచ్చేసాను, ఇక్కడ ఉన్నాను. జస్ట్ వెరీ సింపుల్ ప్లీజ్. బట్ అమ్మ బీయింగ్ ఎ క్రిస్టియన్, బీయింగ్ అ నర్స్ అండ్ బీయింగ్ అ మదర్, షీ ఇన్స్టిల్డ్ గ్రేట్ వాల్యూస్ ఇన్ టు మీ అండ్ బాగా పెంచింది. అందుకేనా మీ మమ్మీ ఇన్స్టిల్ చేసిన ఫ్యామిలీ వాల్యూసా మీకు ఉండేది ఇప్పుడు? అవును, ప్రాబబ్లీ షీ ఈస్ ద గ్రేటెస్ట్ హీరో ఇన్ మై లైఫ్. బికాస్ తను చూసిన ప్రపంచం నేను చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి ఒక కొడుకుగా చూశాను. అండ్ అమ్మకి అప్పుడప్పుడు చెప్తున్నా, అమ్మ ముందు నెక్స్ట్ జన్మం ఉంటే నీకు భర్తగా పుడతాను నేను. ఐ వుడ్ లైక్ టు లవ్ అ ఉమన్ లైక్ యూ, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ అ ఉమన్ లైక్ యూ అంటాను. వీఆర్ గ్రేట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నాతోనే ఉంటుంది, తను లేక నేను ఉండలేను. అండ్ నేను ఫస్ట్ సిగరెట్ కాల్చినప్పుడు వెళ్ళి చెప్పాను అమ్మకి. when I had my first beer, I went and told her, అమ్మా నేను పనికి వెళ్ళను, నేను థియేటర్లో యాక్టర్గానే వస్తానంటే షీ సపోర్టెడ్ మీ. బికాస్ నేను ఇంటికి పెద్ద కొడుకు అలా చెప్పడం కష్టం కదా. 29 I did not take money home and she believed in me, she trusted in me. I'm fine. How nice. And did you have before you got married, did you have another love before or mali first love, first marriage? తీవ్రంగా బ్రతికే ప్రతి వాడికి లవ్ ఉంటుందండి. అదే ఫస్ట్ లవ్ అట్ ది ఏజ్ ఆఫ్ 14 జరుగుతుంది, 18 జరుగుతుంది. మీకు జరిగిందా? అవును, అన్ని నేర్చుకునే విషయాలే. చాలా ఇంటెన్స్గా లవ్ చేశాను ఒక అమ్మాయిని, కుదరలేదు. దెన్ దేనికి నేను వెనకాడను. లైఫ్ గోస్ ఆన్, ఐ హావ్ గాన్ అహెడ్ అండ్ ఐ సీ హర్ నౌ. మీ ఫస్ట్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్? was యా, జరుగుతుంటాయి. మీకోసం ఇంకో బైట్ ఉంది, చూద్దామా? సో ఈరోజు లక్ష్మి గారి టాక్ షోలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ షో ఇది. మీతో నుండే మా అనుభవం గురించి మాట్లాడాలని అడిగారు. సో బెస్ట్, నా పర్సనల్గా నాకు బెస్ట్ ఫ్రెండ్ కానీ బెస్ట్ అడ్వైజర్ కానీ అన్నీ మీరు సో మెనీ థింగ్స్లో నాకు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా హెల్ప్ చేస్తూనే ఉంటారు సినిమా గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్ట్గా నేను ఎప్పుడు మీకు ఇది చెప్పలేను కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చింది, అలా నేను యూజ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎంజాయ్ ద షో. ఇప్పుడు కలిసి అని చెప్పలేదు, మాట్లాడానని. ఈ రోజు పొద్దున మీ షూటింగ్ కే పంపించాను, చెప్పలేదు. ప్లీజ్ మీరు ఆయన పక్కన ఉంటే పక్కకు వచ్చేయండి. అలాగే అలాగే సరే సరే అన్నయ్య వెళ్ళన్నయ్య అన్నాడు. ఓ అవునా? ఇద్దరు మాట్లాడుకుంటూ బయట చెప్పలేదు. బంగారం. ఇంతకుముందు మాట్లాడిన శ్రీ కానీ అండ్ శ్రీ మాట్లాడుతున్నప్పుడు చెప్పిన రవితేజ కానీ బ్రహ్మాజీ కానీ, శ్రీ నాకు ఎందుకు ఇష్టం అంటే, మళ్ళీ నేను ఐ డోంట్ టాక్ be with them because they are actors. Shri, I envy and I am so proud of a lovely family he has got. I know. అద్భుతమైన పిల్లలు. తన ఇల్లుని ఎంత బాగా చూసుకుంటాడు, ఓపెన్గా ఉంటాడు, ఈగోస్ లేవు. హీఈస్ వండర్ఫుల్ టు హ్యావ్ అ గుడ్ ఫ్రెండ్. రవితేజ or Brahmaji and all these boys are so open. And the same with Dil Raju. Over the years, ఆయన ప్రొడ్యూసర్, నేను యాక్టర్ కాదు. Over the years నాకు ఆయన వాల్యూస్ ఇన్ లైఫ్ చాలా ఇష్టం. ఆల్ దీస్ గైస్ దే హ్యావ్ డెఫినెట్ గుడ్ వాల్యూస్. తన కూతురు గురించి కానీ, తను ఎలాంటి సినిమాలు నేను తీయాలి, దానికి ఎందుకు సబద్ధం పడాలి, అసహ్యం వద్దు, అసభ్య వద్దు, హీఈస్ నాట్ గోయింగ్ చీప్ ఇన్ టు ఇట్. ప్లస్ ఒక మంచి పని చేస్తే వచ్చే గౌరవం వల్ల పేరు సంపాదించుకోవాలనే ఆ తపన. అండ్ వెరీ రేర్లీ యూ ఫైండ్, చాలా కష్టపడి వచ్చాడు దిల్ రాజు. అండ్ ఆ వాల్యూస్ చాలా ఇష్టం, ఆ ఇంటిగ్రిటీ ఇన్ ద పర్సన్ చాలా ఇష్టం నాకు. ప్రకాష్ రాజ్ గారితో మళ్ళీ మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి.
ఒక తమిళ్ ఇంటర్వ్యూలో మీరు చెప్పారంటే ఐఎమ్ అగ్నాస్టిక్ అని అన్నారంట. అగ్నాస్టిక్ అంటే ఏ అర్థంలో? అదే అడుగుతున్నాను. లైక్ నో యు సెడ్ ఐఎమ్ జస్ట్ అన్ అగ్నాస్టిక్ మ్యాన్ అని అన్నారంట. అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, ఐ డోంట్ బిలీవ్, ఎస్ ఐ డోంట్, టైం లేదు నాకు దేవుడి గురించి వాళ్ళు. ఒక బిలీఫ్ అనేది లేదు, సంథింగ్ బిగర్ దెన్ యూ, ఒక పవర్. మళ్ళీ నేను అబద్ధం చెప్పనండి. ఉందంటే ఏంటి? చెప్పొద్దు. అనవసరం, నాకు అనవసరం, నాకు టైం లేదు. నా అమ్మ ద పర్సన్ ఐ హావ్ సీన్, మీకు షీ నా వాజ్ ఎ పుస్తకాలు, క్యాథలిక్. మీకు నాకు పెరిగేటప్పుడు అమ్మ, మీరు పెరిగేటప్పుడు నా అమ్మ నాకు ఎప్పుడు అది చెప్పలేదు. ఓకే, నువ్వు మా నాన్న చెప్పలేదు, ఆడికి టైం లేదు. అమ్మకి టైం ఉంది, బట్ వీడు దొరకడం తెలిసిపోయింది. బికాజ్ నేను అప్పుడే చాలా క్వశ్చన్స్ అడిగేవాడిని, దానికి ఆన్సర్స్ లేవు. అండ్ మనుషుల్ని ప్రేమించడం నేర్పింది, మనిషిగా బ్రతుకుతాను. నాకు అలాంటి ఏం లేదు. నాకు అమ్మ ఉంది, పిల్లలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి, మా కళ్ళ ముందు గ్రేట్ సైంటిస్ట్ ఉన్నారు. దిస్ సో మచ్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్ ఆన్ దిస్ ఎర్త్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక జన్మం చాలదు. కనిపించని దేవుడు, దాన్ని నమ్మే వాళ్ళ గురించి నాకు ఏ బాధ లేదు. బికాజ్ ఎవ్రీ పర్సన్ నీడ్స్ ఎ బిలీఫ్. నాకు వద్దు అంతే. వాళ్ళు తప్పని చెప్పను, నేను సరి అని చెప్పను. నా జీవితం ఇది, ఐఎమ్ ఫైన్ అబౌట్ ఇట్. బట్ లేదండి నేను దేవుడిని నమ్మను, కానీ నాకు ఒక పవర్ ఉందని నమ్ముతానండి, అది నాకు తెలియదు. లాస్ట్ క్వశ్చన్. మీరు మీ కోసం పనిచేసే వాళ్ళంటే యూ టుక్ కేర్ ఆఫ్ దెమ్ వెరీ వెల్ అని విన్నాను. మీ మేకప్ మ్యాన్ లక్ష్మణ్, దట్ వాస్ ద నేమ్ ఐ వాస్ ట్రైయింగ్ టు ఫిగర్ అవుట్. బట్ వాళ్ళకి ఇల్లు కొనిచ్చి అందరూ చెయ్యరండి. చేయకపోవచ్చండి, బట్ నేను చేయలేదండి. అది వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళు మాత్రం కదా, ఇంకో 4 రెస్టారెంట్ కూడా ఇల్లు తీసుకుంటారు. నేనేం దానం చేయట్లేదు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు నాతో ఉన్నారు. నన్ను ఒక అన్నయ్యగా, ప్రపంచంలో ప్రాబబ్లీ నా భార్య, నా పిల్లలు, నా అమ్మ కూడా చూడనంత స్పెండ్ చేయంత టైం నాతో స్పెండ్ చేస్తారు. పొద్దున్న లేచినప్పుడు ఈవినింగ్ దాకా. నా భోజనం కానీ, నా కాస్ట్యూమ్ కానీ, నా మేకప్ కానీ, ప్లస్ బిహేవియర్ కానీ వాళ్ళది అద్భుతంగా పక్కనే ఉన్నారు. నన్ను 10 కళ్ళు చూస్తుంటాయి నన్ను. ఇలాంటి వాళ్ళకి చేయాల్సింది నా బాధ్యత. అది నేను ఏది పెద్ద విషయం చేయట్లేదు. వాళ్ళు సంపాదించిన వాళ్ళ అర్హత, అది వాళ్ళు దక్కించుకున్నారు. అది ఇట్ ఈస్ దేర్స్, ఇట్ ఈస్ నాట్ మైన్. వాళ్ళకి ఇవ్వడం వల్ల అందం నాకు పెరిగింది, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. Nicely said. That was a beautiful end to the show. Yeah. But thank you so much. Thank you. Chala adbhutam and wonderful to talk to you because ee show gurinchi vinnanu and you asked me to be here last time nenu unnali meeto. Good. There is nothing is too late and I enjoyed the show with you. Oh, good. Thank you. That is the main point. You should enjoy and have fun. Thank you. Thank you so much. కనిపించకుండా వినిపించే పాటలైన మాటలన్నా నాకు చాలా ఇష్టం. ఈరోజు మన ముందుకు రాబోతున్నారు కాజల్. ఫ్రమ్ ఏ ఛానల్లో, ఏ స్టేషనో మీరే తెలుసుకుందరు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, జుమ్మంది నాదం సూపర్ డూపర్ హిట్ అయినందుకు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా సక్సెస్ఫుల్ అయినందుకు థ్యాంక్ యూ. ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ రియలీ. మీరందరూ చూసి అంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ. సో టెల్ మీ, నీకు రేడియో జాకీగా నువ్వు రెడ్ ఎఫ్ఎం 93.5 వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఓకే, నీ ట్యాగ్ లైన్ నువ్వు రేడియోలో ఎలా చెప్తావు అలాగే చెప్పు మాకు కూడా. హాయ్, మీరు చూస్తున్నారు ప్రేమతో మీ లక్ష్మి విత్ కాజల్ ఆర్జే ఆన్ సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఓకే, యూ గేవ్ మీ వన్ కాంప్లిమెంట్, ఐ రిమెంబర్. ఏమని? కాల్ చేసినప్పుడు, ఓ దట్ వాజ్ ఇన్ వన్ బ్రెత్. Yes, that was in one breath. I'm always నాకు చాలా ఐఎమ్ ఆల్వేస్ అమేజ్డ్ అనమాట. అంత మాటలు అంత క్లియర్గా అంత త్వరగా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో చెప్తారు మీరు. బట్ క్లారిటీ ఉంటుంది, మళ్ళీ చాలా ఇన్ఫర్మేషన్ తక్కువ టైంలో. ఆన్ ఎయిర్లో అంటే రేడియోలో మనం మాట్లాడతాము, సో వీ సెల్ సెకండ్స్ కాబట్టి యూ షుడ్ నాట్ గివ్ డెడ్ ఎయిర్. దట్ మ్యాటర్స్ అలాట్. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాను? 2 years నుంచి చేస్తున్నాను, 2.5 years. అవునా? డూ యూ ఎంజాయ్ డూయింగ్ దిస్? Yes, I love my job. It's not like work at all. అండ్ రోజుకి ఎన్ని అవర్స్ పని చేస్తావు?
నాకు ఆన్ ఎయిర్ షో 3 to 5 రెడ్ కెఫే చేస్తాను నేను. దాట్స్ ఓన్లీ ఫర్ 2 hours. అండ్ ప్రిపరేషన్, సో నా షో మూవీ బేస్డ్ కాబట్టి సో బైట్స్ తీసుకురావడానికి అండ్ మూవీ ప్రమోషన్స్ గురించి దానికి దీనికి ఐ స్పెండ్ 2 to 3 hours ఎక్స్ట్రా. ఓకే. డైలీ ఐ స్పెండ్ అరౌండ్ 5 hours. దట్స్ నైస్. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వంట చేసుకునేదానికి టైం. వెరీ నైస్. సో హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు యాక్చువల్లీ ఐ వాజ్ సికింగ్ ఫర్ అ జాబ్. ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోదామన్న ఇది ఉండింది. అండ్ చిన్నప్పటి నుంచి నేను ఐ వాజ్ అ సింగర్. సో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. మా కోసం ఒక పాట పాడు. ఇప్పుడా? ఇప్పుడే. सिलसिलाए चाहत का न मैंने बुझने दिया हो, सिलसिलाए चाहत का न मैंने बुझने दिया. ओ पिया ये दिया ना बुझा है ना बुझेगा, मेरी चाहत का दिया मेरे पिया. వావ్, నీకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయని తెలియదు నాకు. ఇప్పుడు పాడుతుంటావా? ఇప్పుడు ఐఎమ్ ట్రైంగ్, నేర్చుకోవాలి. చాలా ఇయర్స్ అయిపోయింది పాడి. సో నేర్చుకున్న తర్వాత ఈ షో చూసిన తర్వాత మళ్ళీ నీకేమైనా ఫోన్స్ వస్తాయేమో. యూ నెవర్ నో. దెన్ ఐల్ థ్యాంక్ యూ, ఐల్ కాల్ యూ అండ్ థ్యాంక్ యూ. ఐల్ పర్సెంటేజ్ కూడా రాసేసుకుంటున్నాను ఈసారి నుంచి నేను. సో ఐ వాస్ కాన్ఫిడెంట్ కి నా వాయిస్ బాగుంటుంది అని. సో ఎస్ఎఫ్ఎం ఇంతకుముందు, రెడ్ ఎఫ్ఎం ఇప్పుడు ఇంతకుముందు ఎస్ఎఫ్ఎం ఉండింది. అప్పుడు శ్రీకృష్ణ సింగర్, మీకు ఐడియా ఉండి ఉంటారు, అతను విజయవాడ నుంచి నాకు పరిచయం అనమాట. సో హీ వాజ్ అన్ ఆర్జే ఇన్ ఎస్ఎఫ్ఎం. అప్పుడు ఆయన కాల్ చేసి నేను కూడా జాబ్ ఆర్జేగా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అంటే హీ సెడ్ కమ్ ఇన్, ఆడిషన్స్ నడుస్తున్నాయి. ఐ గేవ్ అన్ ఆడిషన్ అండ్ ఐ వాస్ త్రూ అండ్ ఐఎమ్ హియర్ నౌ. సీ దట్స్ వెరీ నైస్. గ్రాటిట్యూడ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ కాజల్, మా షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో మా షో తరఫున థ్యాంక్ యూ సో మచ్. తన గురించి ఎంతో మంది ఎన్ని విధాలుగా అనుకున్నా తన మంచితనాన్ని షీల్డ్గా పెట్టుకున్న ప్రకాష్ రాజ్ గారి దగ్గర ఎన్నో తెలుసుకున్నాం. మళ్ళీ వచ్చే వారం మీ ముందుకి ఇంకో ఇంట్రెస్టింగ్ గెస్ట్ తోటి కలుస్తాను. అంతవరకు యూ టేక్ కేర్.